ఆధునిక ప్రపంచంలో అడుగులేస్తూ ప్రజలు మన సంస్కృతిని మారుస్తున్నారు. కానీ కరీంనగర్ జిల్లాలో ఓ గిరిజన తండా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ఉత్సవాలపై టీవీహెచ్ స్పెషల్ స్టోరీ. దీపావళి పండగ వస్తుందంటే చాలు వారి మొహాల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. కాళ్లకు గజ్జె కట్టుకుని నాట్యం చేస్తుంటే ఒళ్లు జర్దరించిపోతుంది. కరీంనగర్ జిల్లా రాయకల్ మండలం జగన్నాథ్పూర్లో అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలను గుస్సాడి వేడుకలు అంటారు. తలకు వందల సంఖ్యలో నెమలి పించాలను పెట్టుకుని మొహానికి నలుపు రంగు రాసుకుని 1000 రకాల మూలికలను మెడలో వేసుకుని గల్లుగల్లుమంటూ మోగే గంటలను నడుం చుట్టూ చుట్టుకుని చేతిలో ఓ కర్రతో విన్యాసాలు చేస్తూ ఆడే ఆట గుస్సాడి. దీపావళికి నెల రోజుల ముందు నుండి ఈ పండుగ వాతావరణం మొదలవుతుంది. తలకు పెట్టుకునే పించానికి వివిధ రకాల జంతువుల కొమ్ములను వాడుతారు. అలాగే డప్పుల దరువు ఒకరేస్తే ఓయ్ అంటూ వారు ఆడే ఆట విచిత్రంగా ఉంటుంది. ఇందులో కొన్ని రకాల ఆటలు ఉంటాయి. గుస్సాడి నెమలి పించంతో నాట్యం చేస్తారు. కోలాట్కం తెల్ల దుస్తులు ధరించి రాజకీయ నాయకుల వలె ఒకరికొకరు కర్రలతో ఆడేది కోలాట్కం. జడ్స్ వారి భాషలో నవ్వించడం, దేవుడిసా దేవుడి ఆకారంలో వచ్చిన వ్యక్తితో ఆటలు ఆడటం, మగ ఆడలు పెళ్లిడికి వచ్చిన ఇద్దరు మగవారికి ఆడవేషం వేయించి వారితో ఆటలు ఆడిస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. వీరు జరుపుకుంటున్న ఉత్సవాలు 15 రోజుల నుండి నెల వరకు జరుపుకుంటారు. ఈ నెల వ్యవధిలో స్నానం చెయ్యరు. అయితే వీరి ఆరాధ్య దైవం ఏత్మా తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నామని వారు అంటున్నారు. వీరు చేసే గుస్సాడి ఆటలు లోక కళ్యాణం కోసమే అంటున్నారు. రాబో రోజుల్లో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందుకే తాత ముత్తాతల నుండి మా ఆచారాన్ని కొనసాగిస్తున్నామని వారు చెబుతున్నారు.